హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన తెలుగు వాళ్ళంతా ఎంతో ఇష్టంగా ఎదురు చూసే సంక్రాంతి పండుగ రానే వచ్చింది. ఇవాళ భోగి పండుగ. భోగి మంటలతో మొదలయ్యే సంక్రాంతి ఉత్సవాల్లో భోగి పళ్ళది ప్రత్యేక స్థానం. చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం ఎంతో ముచ్చటగా ఉంటుంది. సహజంగా 5 ఏళ్ల లోపు పిల్లలకి భోగి పళ్ళను పోస్తారు. భోగి రోజున పిల్లలకు కొత్త బట్టలు వేసి సాయంత్రం చుట్టుపక్కల ఉన్న పెద్దవారినందరినీ పిలిచి వారితో పిల్లలకు హారతి ఇచ్చి దిష్టి తీస్తారు. గుప్పిట నిండా భోగి పళ్ళను తీసుకొని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీద పోస్తారు. భోగి పండుగ చేద్దాము. అంత మంచి పాట అదే కదా. బదిలీ ఫలములు తలపై పూసే భాగ్యమునందంగా బదిలీనాథు దీవెనలుంది జన్మ తరించంగా. రేగు పళ్ళను పోదాము, భోగి పండుగ చేద్దాము. ఈ భోగి పళ్ళను ఎందుకు పోయాలో మహాభారతం ద్రోణపర్వంలో చెప్పారంట. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బద్రికావనంలో తపస్సు చేశారు. ఆ సమయంలో శంకరుడు ప్రత్యక్షమై, నీ తపస్సుకు మెచ్చి నన్ను కూడా జయించే శక్తి నీకు ఇస్తున్నాను అని వరమిచ్చాడు. అప్పుడు విష్ణుమూర్తి శక్తిని చూసి దేవతలంతా సంతోషంతో నారాయణుడి తల మీద బదరీ ఫలాలను కురిపించారంట. బదరీ ఫలాలు అంటే రేగిపల్లె. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు చిన్నపిల్లాడిగా మారిపోయాడని అంటారు. దానికి ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండును పోసే సాంప్రదాయం మొదలైంది అని అంటారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత భోగి పళ్ళను జనం తొక్కని ప్రదేశంలో పడేయాలి, లేదంటే నీటిలో వదిలిపెట్టినా సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.